దొంగ నా కొడక, మీ సారు ఇప్పుడే ఫోన్ చేశాడు, నీ లంగా పంచాయతీలని చెప్పాడు. అమ్మాయిలని తిరుగుతావా నా కొడక? నువ్వు రారా బట్టరా, దొంగ లంచావడక, రా బట్టరా. మరి దేవుడా, ఈ దొంగ లంచావడకు ఇట్లా చెప్పేశాడు. బట్టల గురించి చెప్పాలని కాలు పట్టుకున్నా చెప్పేశాడు. నేను నా ఫ్రెండ్ రేపు వాడి గుద్ద బాంబు పెట్టి దెంగేస్తాం. మాట్లాడమ్మా, అంట కూర్చుని ఇలా ఉండకమ్మా అమ్మ, ప్లీజ్ అమ్మ, దొక్కాకమ్మా, భయమేస్తుంది అమ్మ, ప్లీజ్ అమ్మ. తక్కువలోది వాడెవడో చెప్పాడు మా సారు. ఒరే నా కొడక, నువ్వు ఇంత పని చేస్తావా? మళ్ళా సైలెంట్గా ఉంటే మళ్ళీ సార్లు వాడు వీడు అంటావా? ఎంత గుద్ద బలుపురా, నీకెంత గుద్ద బలుపు. ఆగు, నీ సంగతి చెప్తా, నీ తాట తీస్తా ఈరోజు. దొంగ నా కొడక, ఒరే పెంచి గుద్దంగా, ఒరే మీ నాన్నకు చెప్తారా? నా వల్ల అయితే నేను కొట్టడం నా వల్ల కాదు, ఎందుకంటే నువ్వు చాలా మితిమీరిపోయావు. నీ గుద్ద పలగొడతాడు మీ నాన్న. నువ్వేనా పర్వాలేదమ్మా, నాన్న ఏవండి లోపల ఉన్నారా? మొన్న రండి, ఈ నా కొడుకు కాలేజ్ ఎగది ఇంగ్లీష్ స్కూల్లో వస్తుంది, వీడు నా వల్ల అయితే కాదు, మీరే రండి. అరే మళ్ళీ ఏం చేశాడే వీడు? ఏం చేశాడు? వసి నువ్వు పక్కరా, ఈ సంగతి నేను చెప్తా. ఏంద్రా అక్కడికి నేను పంపిస్తుంటే ఈసారి నీకు ఇలా చెయ్యాలా? నేను నాతో నీ యొక్క షాప్లో కూర్చోబెట్టి నీ గుద్ద తెంగొచ్చు ఏమనుకున్నావు? మీ షాప్తో వచ్చి నేను మాట్లాడుతుంది. నా కొడక, అంత గుద్ద పల్ప కాలేజీ పోకుండా ఇలా చేస్తావా? నీ సంగతి చెప్తా. వంట గుర్చి నా పరిస్థితి ఇలా ఉంటే వంట గుర్చిన నా దోస్తు దొంగన కొడుకు ఎలా ఉన్నాడు ఏమో, ఆ రాహుల్ గాడు వంటగాడు ఎరుపుకు నా కొడుకు ఎలా ఉండో ఏమో. ఫోన్ చేయాలి ఒకసారి. ఒరే రాహుల్గా, వంట గుర్చి నేను గుద్ద చెక్కి దిగినారు, నువ్వు ఎట్టున్నావురా? వంట గుర్చి గుద్ద చెక్కే లేదు కదా? మామా గుద్ద చెక్కేశారు, చెక్కేశారా ఇంట్లో? మీ వయసు ఎలా ఉందిరా, గుద్ద చెక్కేశారా? మామా కొత్త పాల కట్టాలి మామా, నా కొడుకు మా ఇంట్లో మాట విడిపించాడు మామా, నా కొడుకు మా ఇంట్లో చెట్టు మాట విడిపించాడు. విడిపించాడు మామూలు మాట విడిపించలేదు మామ, నీకు సగమే విడిపించాడు మామ, మొత్తం విడిపించాడు. నువ్వు చెప్పినట్టు నిజాన్ని మాట విడిపిద్దాం మామ. ఇలా కొడుకులు ఈరోజు బేవర్స్ నా కొడుకులు ఒకేసారి కలిసి వస్తున్నారే, బేవర్స్ 1 బేవర్స్ 2. రాహుల్ మామ, వాడి మంట కాదు మామ దొంగలిస్తుంది, వీని పూగు దింగి ఈ అక్క రాలిపోతుందంగా. ఇది ముందే మన బాధలోని పుండు మీద కారం చెప్తాను. అవును మామ, ఈ లంజం ఉండ ఎప్పుడు పని పట్ల మన గుద్ద దిగుతా ఉంటది, మన మడ్డ అంత మడ్డ వచ్చేమో లంజం ఉండదు. ఈ అక్క ఎవడు లేడుగా, ఈరోజు మందగా రాజ్యం. అరే మడ్డగా, ఆ పని ఎందుకురా సావి అట్లా చేస్తున్నావు? వాడు వచ్చాడు బుద్ధ తెమ్ముతాడు, మన ప్లాన్ అంతా ఖరాబ్ అవుతుంది. అరే సవి ఆపరా, సవి మడ్డ గుర్చి ఆపరా. ఏమిరా అలా నవ్వుతున్నావు? ఏమి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా?